జగన్ను ఢీకొడదాం, వైఎస్ఆర్సీపీని గద్దె దించుదాం అనుకున్నాం. కానీ ఇప్పుడు తీరా చూస్తే గద్దె దించడం దేవుడెరుగు. పడాల్సిన ఒకటో రెండో సీట్లలో గెలిచే స్థానాలు ఏవి అని వెనక్కి చూసుకుంటే అవి కూడా కనిపించని పరిస్థితే అంటున్నారు కూటమి సభ్యులు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు దగ్గరగా వెళ్తున్న జగన్ చంద్రబాబు కూటమిలో ఎవరు గెలుస్తారు అంటే ఖచ్చితంగా 100లో 90 మంది జగన్కే జై కొడుతుండడం విశేషం. దీంతో కూటమి ఆశలు గల్లంతయ్యాయి, కూటమి ఆలోచనలు డమాలయ్యాయి. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న ప్రతిసారి జరిగేదే కదా ఇది. అవును, తెలుగుదేశం పార్టీ నమ్ముకో ఉన్నదంతా అమ్ముకో అన్నట్టుగానే కూటమి ఈసారి మామూలుగా ఫెయిల్ కాకపోవట్లేదు. 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన చంద్రబాబు పవన్కు దిక్కుతోచని స్థాయిలో ప్రజలు తీర్పు ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం ప్రజలు చంద్రబాబు ఆశలకు, తన జీవిత లక్ష్యంపైనే చంద్రబాబుకు గట్టి దెబ్బ కొట్టబోతున్నారు. పొత్తులు లేనిది ఎన్నడూ గెలవని చంద్రబాబుకు ఈసారి పొత్తులంటే ఏంటో, పొత్తులు అందరినీ ఎలా ఓడించవచ్చో అన్నది కొత్త ఫార్ములా ప్రజానికం చూపించే ప్రయత్నం చేయబోతుంది అనడంలో సందేహమే లేదు. దీంతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. కూటమి ముందుకు కదలడం కనీసం కష్టంగా కనిపిస్తుంది. మొన్నిటీవల దేశ ప్రధాని మీటింగ్ స్వయంగా పెట్టిన ప్రజానికం రాలేదు. మోదీ గారు ప్రసంగిస్తున్నప్పుడు అనేక అవాంఛనీయ సంఘటనలు మనం చూసాం. చంద్రబాబు, పవన్, దేశ ప్రధాని మోదీ నిలబడ్డ వేదిక ఎంత స్థాయిలో ఫెయిల్ అయిందో, ఏ స్థాయిలో అట్టర్ ఫ్లాప్గా ఆ సభ నడిచిందో మన కళ్ళ ముందే కదలాడుతుంది. చేతులు ఎత్తేసేశారు కేంద్ర పెద్దలు. కూటమి డమాలైంది. చంద్రబాబు రాజకీయ జీవితం ముగింపు దిశగా అడుగులు పడతాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ పూర్తిగా ఆవేశంతో, ఆక్రోశంలో నేలకు నెట్టడుగా మునిగిపోతాడు. ఇవన్నీ కూడా 2024 ఫలితాల తర్వాత జరగబోయేటివే, మనమందరం కలిసి కట్టుగా చూసేవే. జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క దెబ్బ, ఆయన నిలబడ్డ తీరే ఇక్కడ ప్రజలను పూర్తిగా ఆకర్షింపజేస్తుంది. మాన్యువల్గా ఒక మనిషి మాట్లాడే విధానంలో జగన్కు మంచి మార్కులే ఉన్నాయి. విలువలు, విశ్వసనీయత అనే పదానికి వాల్యూ జగన్ ఇవ్వడంలోనే చాలామంది అట్రాక్ట్ అవుతుండడం విశేషం. చేసిన పనిని చెప్పుకోవడం, చెప్పిందే చేయడం ఆయన తత్వంగా గత 5-6 ఏళ్ళుగా చూస్తున్న విధానంకు నేడు కూడా జగన్ అదే ఫార్ములాను కంటిన్యూ చేయడంతో మరింత ప్రజానికం ఆయనకు, జగన్కు జై కొడుతున్నారు. ఎటు చూసి కూటమి ఎంత దారుణంగా ఫెయిల్ అవుతుందో, ఎంత దారుణంగా దేశ ప్రధాని పరువు సైతం ఈ ఎన్నికల ఫలితాల తర్వాత పోతుందో అన్నది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం గట్టిగా చెప్పబోతున్నారు. దీనికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమైతే సిద్ధమని కామెంట్ చేయండి.